దీన్ని లీనా స్క్వేర్ అంటారండి. ఇక్కడ పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. సో అన్ని దొరుకుతాయి ఇక్కడే. సో ఇక్కడే మన వాళ్ళంతా షాపింగ్ చేస్తుంటారు, మన ఇండియన్స్ వీళ్ళంతా. సో చూద్దాం ఎలా ఉందో లోపల. ఇవి కూడా వెరైటీ ఆఫ్ బ్రెడ్, మన టైప్లో నాన్ అనుకోవచ్చు. సో డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో చూడొచ్చు, గ్రేప్స్ చూడొచ్చు, స్ట్రాబెర్రీస్ చూడొచ్చు, బ్లూబెర్రీస్ చూడొచ్చు, వాటర్ మిలన్ చూడొచ్చు, పోమాగ్రెనేట్ చూడొచ్చు. దాదాపు అన్ని మన ఫ్రూట్స్ దొరికేస్తుంది ఇక్కడ. సో ఇది మన సెక్షన్. ఈ బేస్, మన ఇండియన్ గ్రేవీ బేస్ ఏదైతే ఉందో, ఆనియన్, జింజర్, గార్లిక్ అంతా ఇక్కడే అరేంజ్ చేస్తుంది. చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రెష్ ఓవర్ హియర్. ఇదంతా మీట్ సెక్షన్ అండి. ఇది ఒక ప్రముఖ బ్రాండెడ్ డైరీ సెక్షన్లో ఉన్నాము. ఇక్కడ మీకు రకరకాల పాలు, పెరుగు అన్ని దొరుకుతాయి అనమాట. ఇది యోగట్ అంటారు, ఇక్కడ ఫ్లేవర్స్లో వస్తాయి. సో మ్యాక్సిమం ఇదంతా ఫ్లేవర్డ్ యోగట్ సెక్షన్. ఇది వచ్చేసరికి మిల్క్ సెక్షన్ కొంచెం. ఇది కూడా ఇవన్నీ ఫ్లేవర్డ్ యోగట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మన ఇండియాలో మనం కర్డ్ అంటాం కదా, ఆ టైప్ అనుకోవచ్చు. ఇక్కడ యోగట్ అంటే ఇవన్నీ ప్లేన్ సెక్షన్ వచ్చేసింది. సో ఎందుకు తీసుకుంటారంటే, ఒకటి ప్రోబయాటిక్స్, గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుందని చెప్పి మన వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఇటు వెళ్దాం మిల్క్ సెక్షన్కి. ఇది మిల్క్ సెక్షన్ అనమాట. వెరైటీ ఆఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి ఇక్కడ మిల్క్ అరేంజ్ చేశారు. మండియాలు కూడా అంటూ ఉంటాం కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ అని, టోన్డ్ మిల్క్ అని అంటూ ఉంటాం కదా. సో బేస్డ్ ఆన్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఇక్కడ మిల్క్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది బటర్ సెక్షన్. హ్యాపీగా మనకు పొద్దున బ్రెడ్ టోస్ట్ చేసుకునేటప్పుడు చిన్న స్లైస్ ఆఫ్ బటర్ వేసుకొని వీళ్ళు మాస్కో సిటీలో లెంతా అనే మాల్ ఉందండి ఇక్కడ. సో చూద్దాం లోపల ఎలా ఉంటుందో మాల్ అనేది. ఓకే, లెట్స్ గో.
మీట్ సెక్షన్ అనుకోవచ్చు. ఇలా మీకు డ్రమ్ స్టిక్స్ అన్ని సపరేట్ గా ఉంటుందండి. ఇక్కడ డ్రమ్ స్టిక్స్ ఒకసారి చికెన్ బ్రెస్ట్ కావాలంటే హోల్ చికెన్ కూడా తీసుకోవచ్చు. వచ్చేసరికి సీ ఫుడ్, దీన్ని సాల్మన్ అంటారు ఫిష్. ఇది వన్ ఆఫ్ ది హెల్దియెస్ట్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో. చాలా మంది తింటూ ఉంటారు హార్ట్ హెల్త్ కోసం. ఇది కూడా దీన్ని తిలాపియా అంటారు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది లీన్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్కి వచ్చేద్దాం. ఇక్కడ క్యాబేజ్ ఉంది, ఎగ్ ప్లాంట్ ఉంది, ఆనియన్స్ ఇలా అమ్ముతున్నారు. లూజ్గా కూడా ఉన్నాయి. అండ్ గార్లిక్ దొరికేస్తుంది చక్కగా. పొటాటోస్ ఉన్నాయి బ్యాగ్తో. ఇక్కడ వచ్చేసరికి ఇంకా లీఫీ వెజిటేబుల్స్ మనకి ఇక్కడ మీకు సిలాండ్రో దొరికేస్తుంది, కొత్తిమీర అంటాం. ఇంకా తర్వాత స్పినాచ్ కానీ అన్నీ pretty much మీకు ఇండియా కావాల్సిన అన్ని దొరికేస్తున్నాయి. మీకు అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు.